చాలా మందికి తెలియని విషయం, మీ ఇంట్లో నీళ్లు, మీరు బోర్లో వస్తున్న నీళ్లు చెరువు నిండితేనే, చెరువులో నుండి భూమిలోకి వస్తేనే భూమిలో నుండే మీ నీళ్లు వాడుకోవచ్చు. చెరువులను మాయం చేస్తే మీ ఇంట్లో నీళ్లు కూడా మాయమైపోతాయి. ఈ ఎడారి పాలు అయిపోతుంది, ఇల్లుల్లో నీళ్లు కూడా కరువైపోతాయి. కనుక దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చెరువులను పూర్తిగా మాయం చేయాలనే ఆలోచనలో, దుర్మార్గము ఆలోచనలా ఇక్కడ ఉన్న నాయకురాలు ఉన్న వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కుంభకోణాలకు దారి తీశారు. కనుక మరి ఈ ఇరిగేషన్ మంత్రి గారు 2-3 రోజుల లోపల విజిట్కి వస్తున్నారు. ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. చెరువులు ఎట్లున్నాయో అట్లా, మొదలు ఎట్లున్నాయో అట్లాగా మార్చేయాలనేది ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఒరిజినల్ చెరువు మ్యాప్లు ఏడున్నాయి, ఇప్పుడు ఎలాగా మారిపోయినాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంది, వీటన్నిటిని మ్యాపులు తయారు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఈ చెరువులను రిస్టోర్ చేస్తాం, ఇందులో నీళ్లు ఉండేటట్టు చేస్తాం, అది కూడా మంచినీళ్ళు ఉండేటట్టు చేస్తాం. డ్రైన్ వాటర్ కాకుండా మంచినీళ్ళు ఉండేటట్టుగా చేస్తాం. ట్రీట్మెంట్ చేసిన నీళ్లు తప్ప, వర్షం నీళ్లు తప్ప మిగతా ఏ నీళ్లు కూడా పోకుండా అందులోకి పోయేటట్టుగా చేసి కాపాడి, ఈ భవిష్యత్తు, ఈ గ్రామ, ఈ ప్రాంత భవిష్యత్తు వాటి మీద ఆధారపడి ఉందనేది మీరు అందరూ గుర్తించవలసిందిగా కోరుతూ, రిస్టోర్ చేయడానికి అన్ని పార్టీల వాళ్ళు సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను.